విద్యాపీఠాల గురించి తెలుసు, రవీంద్రుని శాంతినికేతన్ గురించి తెలుసు. కానీ ఇది 25 సంవత్సరాలుగా ఒక ఉత్తమ నటుడిగా ఆంధ్ర ప్రజానీకం గుండెల్లో చోటు చేసుకున్న మీ డాక్టర్ మోహన్ బాబు రూపొందించిన శ్రీ విద్యానికేతన్. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ఆరోగ్యకరమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో సుందర భవన సముదాయాలతో కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ శ్రీ విద్యా నికేతన్ రెసిడెన్షియల్ స్కూల్. ది హార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ది హార్ట్. ఇది డాక్టర్ మోహన్ బాబు అభిప్రాయం. ఒక అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి నటుడిగా స్థిరపడి విద్యాదానాన్ని మించిన దానం మరొకటి లేదని గుర్తించి తన కష్టార్జితానంతా ఒక అందమైన శ్రీ విద్యా నికేతనగా రూపొందించిన రూపశిల్పి డాక్టర్ మోహన్ బాబు. తిరుపతి పుణ్యక్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరంలో అత్యంత ఆధునికమైన రీతిలో విద్యార్థులు తాము ఎక్కడున్నామో తెలియనంత తన్మయత్వంలో చదువుకునే విద్యా సంస్థ ఇది. ఇదే డాక్టర్ మోహన్ బాబు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఆధునిక పరికరాలు, ఎన్నో స్పెసిమెన్స్, మోడల్స్, చార్ట్స్తో కూడిన ల్యాబొరేటరీ. ఈ సంస్థకు నిజమైన ఆస్తులు అనుభవం, అంకితభావం గల అధ్యాపకులు. నాటి నుంచి నేటి వరకు వేలాది పుస్తకాలు, జనరల్ ఎడ్యుకేషన్కి ఈ గ్రంథాలయం పునాది. అన్నింటినీ మించి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటర్స్, వీసాట్ సౌకర్యం కలిగిన ఏకైక రెసిడెన్షియల్ స్కూల్. భోజనాలు చేసే ముందు విద్యార్థులు చేసే ప్రార్థన భారతీయ సంస్కృతికి నిలువుటద్దు. శుచి, శుభ్రత ఇక్కడ ప్రధాన అంశం. డైటీషియన్ సలహాలతో రుచికరమైన, పుష్టికరమైన ఆహారం తయారు చేస్తారు. అన్నింటిని మించి డాక్టర్ మోహన్ బాబా విద్యార్థుల దృష్టిలో హీరో కాదు, ఒక అన్న, ఒక అంకుల్. మ్యూజిక్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. శారీరక ఆరోగ్యం ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యం ఉంటుంది. శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు వివిధ క్రీడలలో ఎంతో ఆసక్తి చూపడానికి కారణం అక్కడ కల్పించబడ్డ సౌకర్యాలు. వీటన్నింటినీ మించి క్రమశిక్షణకు మారుపేరు శ్రీ విద్యానికేతన్. క్రమశిక్షణతో కూడిన చదువే మనిషిని ఉత్తమ పౌరుని చేస్తుంది. దానికి డాక్టర్ మోహన్ బాబు తీసుకున్న శ్రద్ధ ఉదయం విద్యార్థులు లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు ప్రతి నిమిషం ఏం చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో గైడ్ లైన్సే ఈ సంస్థకి ప్రత్యేకత. 24 గంటలు పుస్తకాలు పట్టుకుంటేనే మంచి చదువు అనుకుంటే అది పొరపాటు. పిల్లలకు మానసిక విద్య, శారీరక విద్య, ఆధ్యాత్మిక విద్య కావాలి. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకట్లేదు. అందుకే శ్రీ విద్యానికేతన్లోని ఒక్కొక్క విద్యార్థిని, విద్యార్థులు అన్ని రకాల ఆటల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆరితేరడానికి అన్ని సదుపాయాలు కలగజేసింది ఈ సంస్థ. ప్రతి సంవత్సరం నిర్వహించే స్పోర్ట్స్ డే అందులో చదివే విద్యార్థిని, విద్యార్థులకు పండగ రోజు. ఆ రోజు రాష్ట్రంలోని వివిధ రంగాల్లోని పెద్దల్ని ఆహ్వానించి వారి ముందు విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విభిన్న సంస్కృతుల వారసులైన విద్యార్థుల ఐక్య కలయిక శ్రీ విద్యానికేతన్. కుల, మత, వర్గ, వర్ణ రహితంగా మెరిట్ ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు 25% ఉచిత విద్యను కల్పించడం డాక్టర్ మోహన్ బాబు ఔదార్యానికి నిదర్శనం. రైట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సిబిఎస్ఈ స్టేట్ సిలబస్లతో కో ఎడ్యుకేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 4th క్లాస్ టు 10th క్లాస్ శ్రీ విద్యానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్. ఇప్పుడు మీరు చూడబోయే ఈ చిత్రానికి ప్రత్యక్షంగా మీరు చూపే ఆదరణ పరోక్షంగా ఈ విద్యా సంస్థ మరింత ఉన్నత శిఖరాలను తీసుకువెళ్ళడానికి ఉపకరిస్తుంది. లోక ప్రసిద్ధులు ఇందరుండగా అగ్రాసనమిచ్చుటకు అతి నికృష్టుడు, కష్టచరిత్రుడు నీకీ కుష్టుడే లభించన. సమర్థులైన జనపాలకులెందరినో నిరసించి ఒక పశుపాలకుని పూజించుటకు నీకెంతటి ధైర్యము? మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు.
మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా. కబడ్డా! ఆడదంటే అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కంట్లు నలుస అంటూ లెక్చర్లు మాక అడుసుల్లో తొక్కేస్తా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. The relationship between two persons of a family must be like a fish and water, but it should not be like a fish and a fisherman. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. లాహిరి 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 నన్ను చేరుకుంది చెలి మాధురి. లాహిరి 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 నిన్ను అల్లుకుంది నా ఊపిరి. రామన్న రాయలసీమ రామన్న చౌదరి, రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి, రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శంభో శంకర జయ జయ హరమో, జయ జయ శంభో శంకర జయ జయ హరమో, జయ జయ శంభో శంకర జయ జయ హరమో. ఒరే మనోజ్, ఆగరా మనోజ్. ముళ్ళు గుచ్చుకుంటారా? కింద పడిపోతారా? అక్కడ పావులుంటారా? ఒరే రామన్ చౌదరి వస్తున్నాడా? ముళ్ళకి భయపడలేదు, పాముకి భయపడలేదు. రామన్న చౌదరి పేరు వినగానే రాతి బొమ్మలా ఆగిపోయాడు. అవును, రామన్న చౌదరి చిన్నవాళ్లకి చిరుత పులి, పెద్దవాళ్లకు పెద్ద పులి. ఎవరితను? రాయలసీమ రామన్న చౌదరి తాతలు వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. వేలాది ఎకరాలు సంపాదించి జమీందారుడుగా ఖ్యాతి పొందారు. అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు. గుమ్మం దాటవలసి వస్తే నల్ల చొక్కా వేసుకుని బయలుదేరుతాడు. వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు. ఎందుకో ఈమె సీతారత్నం,
రామన్న చౌదరి అడుగులో అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య. తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళి. ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు. తన భుజం మీదున్న జందం కంటే ప్రేమగా, స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకట శాస్త్రి. ఇంతమంది తనను ప్రేమించినా రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు. తన కండతో, తన అండతో, తన మొండితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు. కాదన్న వాళ్లను కాలరాస్తాడు. ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు. ఈ కనిపించే మ్యాప్లో 90% అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు. ఈమె పేరు నాగసులోచన. ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ. వీళ్ళ 5 ఎకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి. అంతేకాదు, నాగసులోచనకు అప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు. ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి 10 ఎకరాల పొలం. గుండె బలం తనకుందంటాడు. ఇతను పహిల్వాన్ పాపారావు తన 15 ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు. ఈ సాంబశివరావు తనకున్న 30 ఎకరాల పొలం ఇవ్వనన్నాడు. ఏ పనైనా తెలివితో చెయ్యాలంటాడు ఇతను. ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు. వీళ్లు కౌలుదారు. కౌలుదారి యాక్ట్ కింద వీళ్లు కోర్టుకెక్కి 15 ఏళ్లు గడిచాక గెలిచారు. అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది. తన కుడి భుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడు దగ్గరికి పంపాడు. రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. అదిగో అతడే అడుగులు వేస్తే అరరే భూకంపం. ఏ భగ భగ భగమండే నిప్పుల కొండకు అతడే ప్రతిరూపం. సూర్యుడు రెండుగా పగిలాడా, తన కన్నులుగా మిగిలాడా. జీవితమే ఒక యుద్ధం అయితే అతడెప్పుడు సంసిద్ధం. యుద్ధం అతడే, గెలుపు అతడే, సర్వం సకలం సమస్తం అతడే. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. సుబ్బారాయుడు, రామన్న చౌదరి గారు వచ్చారు. నిన్న కబరు తెచ్చాను కదా, ఇవాళ కవరు దస్తావేజు తెచ్చాను. వచ్చి సంతకం పెట్టు. వెయ్యనా తిప్పనా? హే సుబ్బారాయుడు, కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు, చేస్తావు. ఆకు తిప్పక ముందే సంతకం పెట్టాయి. ఆయన ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంత చావదచ్చినోడిని ఏం కాదులే, నా వెనకమాల బలగం ఉంది. ఏం చేసుకుంటాడో చేసుకోమను.
నాశనం చేయొద్దయ్యా, వద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. నీకు చేతులున్నది మాకు దండం పెట్టడానికే కాదురా, దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా. అన్వర్, పెడతానయ్యా, 2 రోజులు గడిపియండి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. సంతకం పెట్టు. ఏయ్, బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తల వంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు వాగులో పడతాడు. రామన్న చౌదరి. ఎదురే లేదింకా అదిలించే కళ్ళం, ఏదో సాధించే కొరకే ఈ జన్మం. ఎదురే లేదింకా అదిలించే కళ్ళం, ఏదో సాధించే కొరకే ఈ జన్మం. ఆ దైవం మన కోసం అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు. జీవితం ఆట ఆడుకోవాలి, ఆటలో గెలుపు నీదే కావాలి, గెలుపులో తీపి తెలుసుకోవాలి, తీపిలో చేదు కలుపుకోవాలి. ఎదురే లేదింకా అదిలించే కళ్ళం, ఏదో సాధించే కొరకే ఈ జన్మం. ఎగిరే ఆ గువ్వ చిరు రెక్కలు రెండైనా అది కొండలు దాటి గూటికే రాగా. గగనము ఒడిలోన 10 కడియల బతుకైనా ఆ హరివిల్లు ఆహా ఏ మందం. చిటపట చిటపట చినుకే వచ్చి నేలను పడుతుందా, తెల 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 తెల్లవారే సరికే గరికై పుడుతుందా. గరికలు నమిలిన ఆవులు తీయని పాలను ఇస్తున్నా, మెతుకులు గదికిన మనిషిలు నిలువున విషమే చూస్తున్నా. ఎదురే లేదింకా అదిలించే కళ్ళం, ఏదో సాధించే కొరకే ఈ జన్మం. ఆ దైవం మన కోసం అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు. జీవితం ఆట ఆడుకోవాలి, ఆటలో గెలుపు నీదే కావాలి. సువ్వి 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 లమ్మ పంట చేలో, సువ్వి సువ్వి లమ్మ వందనాలు, సువ్వి సువ్వి లమ్మ పల్లె గూళ్ళో, సువ్వి సువ్వి లమ్మ చందనాలు. కదిలే కాలువనే ఒక చెడలా అనుకుంటే ఆ పచ్చని పచ్చిక పావడా కాదా. మడులకు చుట్టూరా
బిగించిన కంచె ఒక ఒడ్డాణంలా ఎంత బాగుంది. కిలకిల కిలకిల చిలకల అలికిడి గాజుల తవ్వడిగా పొలముల కలుపులు తీసే జాడల పాటలే అందెలుగా కరకలు చిలికిన బురద జలాలే గంధాలైపోగా కనులకు కనపడే మరిమాగానే తెలుగు పడుచులాగా ఎదురేలే తింకా అదిలించే కన్నెం ఏదో సాధించే కొరకే ఈ జన్మం ఆ దైవం మన కోసం అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు. జీవితం ఆట ఆడుకోవాలి ఆటలో గెలుపు నీదే కావాలి గెలుపులో తీపి తెలుసుకోవాలి తీపిలో చేదు కలుపుకోవాలి. మా బస్ వచ్చేసింది. బాయ్. బస్సు ఎక్కకుండా ఎలాగమ్మా తప్పిపోయారు? టీచర్, గ్రామం చూడడానికి వచ్చాం. ఇక్కడున్న అందాల్ని మాత్రమే కాదు, ఒక మంచి మనిషిని కూడా చూసాం. అడుగో అతనే. అంకుల్ బాయ్. మీరు మా శ్రీ విద్యానికేతన్కి తప్పకుండా రావాలి. వచ్చేసా. ఏంటమ్మా రాఖీ రెడీయా? నీదే ఆలస్యం. తోడపట్టకపోయినా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా. ఈ పేదవాడు నీకు ఇంతకన్నా ఇచ్చుకోలేడు. మట్టి గాజులు ముత్తేదికి శుభం అన్నయ్య. అవును, ఈరోజు పూజ బాగా భారీగా చేసావమ్మా. ఎందుకని అడుగుతున్నావు? నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు. ఆయన వస్తున్నారు. ఎరా వెంకన్న, ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి. నన్ను చూడగానే టక్కున కరెంటు పోయిందేమిటి? నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా. తప్పుకోమ్మా. అంతేనా? పొద్దున్నే తప్పాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం. నేను తప్పాలా మోసానా? ఏం చేయలేమ్మా. వీడి గురించి నేను ఏమైనా చెప్పానా? ఇంతకు ముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారన్నా. అయ్యో, దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గాని మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. వెంకన్న, సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు? నా చెల్లెలి కాపురం బాగుండాలని. మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా? కోరుకున్నానండి. ఏం కోరుకున్నావు? వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా? ఇదిగో సీత, రాఖీ కట్టించుకున్న చేత్తోనే ఈ డబ్బులు వాడికి. రాముడు, గులాబీ తోట ఎండిపోయిందని నాకెలా తెలుసు అనేగా. నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా, నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది. టిఫిన్ తిన. మురళి, రఘు ఎక్కడ? ఒరే రఘు. ఒరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. స్వామి, దరిద్రుడా, కడుపు అన్నం తిన్నావా గడ్డి తిన్నావరా? ఇప్పుడు చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటా చేసుకోండి. రండి మొత్తం రండి. ఎంతమంది వచ్చినా బయలుదేరి ఈసారి రండి. వెళ్ళిపో. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు? పైనుంచి కిందకు ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట. అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఈ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి. మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి. అయితే నేను వస్తాను, పద. మీరెందుకులే బాబు, మీకు 1000 ఎకరాల పొలం ఉంది. అంటే 1 మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెలువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కడుక్కుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను. నేను వెళ్ళిపోతాను బాబు.
అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడించుడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా. నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా, 30యా? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని ఇంత అందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి 30. కంగారు పడక సుబ్బారాయుడు, మేమిద్దరం ఊళ్ళో లేని టైం చూసి దెబ్బతీశాడు ఆ రామన్న చౌదరి. నీ కండలు చూసే కదయ్యా ధైర్యంగా ఆయన ఎదిరించాను. పెళ్ళం బిడ్డలు చంపేస్తాడేమో భయపడి సంతకం పెట్టి ఏళ్ళని తిప్పుకొట్టడం కాదు, నీ బేతాపం ఏదో ఆ రామన్న చౌదరి మీద చూపించాల్సింది. మిమ్మల్ని నమ్ముకునే కంటే ఇదిగో ఈ పోలీసు ఆయన నమ్ముకోవడం మంచిది. అమ్మో, రామన్న చౌదరిని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు. కావాలంటే కాకి బట్టలు తీసేసి కాలంలో బట్టలు ఉతుకు బతుకుతా. ఆయన జోలికి మాత్రం వెళ్ళను. సర్లే సుబ్బారాయుడు, రేపు పంచాయతీలో ఈ రకంగానే జరిగిందని చెప్పు, నీ పొలం నీకు ఇప్పిస్తాయేం? పంచాయతీ పెద్దల్లో నేను ఉంటాడా కదా. అగ్గిలో ఓ పుల్ల ఎక్కువేసా. మరి నా పెళ్ళాం పిల్లల సంగతం నువ్వే తొక్కులాడాకు సుబ్బారాయుడు, యాడ్నో చోట నేనే దాచిపెడతాలే. అది సరే, రామన్న చౌదరిని పోలీస్ స్టేషన్కి పిలిస్తేనే పొండహ అంటాడు, పంచాయతీకి పిలిస్తే వచ్చి పీకలకు వస్తాడేమో. సీత, పిల్లలేరి? మురళి పొలానికి వెళ్ళాడు, రఘు కాలేజీకి వెళ్ళాడండి. ఆ రాస్కెల్ ఎక్కడ? అదే వెంకన్న. ఇంకా రాలేదండి. కూర్చో. పర్వాలేదండి.
కాసేపు నీతో మనసిప్పి మాట్లాడాలండి. కూర్చో సీత. రాక రాక వచ్చింది అవకాశం మా చెల్లెలకి, నేనెందుకు చెడగొట్టాలి? నీతో ఇలా ముచ్చట్లు చెప్పుకోవాలని ఎందుకు అనుకున్నాను అడగవే. నాకు తెలుసు, ఎవరిదైనా పొలం తీసుకున్నప్పుడు మీరింత ఆనందంగా ఉంటారు. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? అన్వర్, అయ్యా. ఓరి విధవా, పాడు చేసావు కదా కదా. అయ్యగారు పంచాయతీ పెద్ద మిమ్మల్ని పంచాయతీ దగ్గరకు రమ్మన్నారు. ఆయన మాట అనేసరికి నాకు తల కొట్టేసేనట్టయింది. మీరుండగా అసలు ఈ ఊరిలో ఇంకో పెద్ద ఏంటి? మీరే పంచాయతీ పెద్దగా ఉండొచ్చు కదా అంటే ప్రతిసారి నవ్వి ఊరుకుంటారు. రావణ సోదరి గారు పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా. నిజమేరా, అతనికి జరగాల్సిందేరా, లేకుంటే అతను దౌర్జన్యానికి అంతే లేకుండా పోతుంది. అది నిజమే. మిమ్మల్ని నమ్ముకొని నోరుకుతుందా? మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా? 200 మైళ్ళ దూరాన పెట్టినా. నువ్వేం తొక్కులాడకు. విశ్వేశ్వరయ్య గారు నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు? మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు. అది నిజమో కాదో కనుక్కుందామని. దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది. చెబుతాను. జరిగింది జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైంది. ఆ నిజం చెప్పే ముందు మా అన్వర్ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా? చెబుతానండి. నీ పెళ్ళం తాలిపట్టు పెంచల తెచ్చాం. వెయ్యనా తిప్పనా? కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు. చేస్తావు. ఆయనకు తిప్పితే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రామన్న చౌదరి గారు నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా, పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి. మంచి రేటు వస్తే అమ్ముతానన్నానండి. ఆయన డబ్బులు ఇచ్చారండి, నేను పొలం ఇచ్చానండి. ఆయన మనుషులు నీ కుప్ప తగలబెట్టినారంటివే. మా పాలేరు తెలియకో బీడి ముక్క పడేసినాడంట. తప్పు అయిపోయిందండి. పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించాను, మన్నించండి బాబు. ముగిసిందా పంచాయతీ? ఇక నేను బయలుదేరుతున్నా. క్షమించండి రామన్న చౌదరి గారు. విశ్వేశ్వరరావు, కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది. రామన్న చౌదరిరా. ఎవరైనా ఒకరికి అవమానం చెయ్యాలని వచ్చాడా? ఎవరైనా ఒకరికి అవమానం చెయ్యాలని వచ్చాడా?
ముఖమే కమిలి తలదించుకుని వెను తిరిగేదే